అందరికీ స్వామి శరణం. ఈరోజు మాల వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు నేనేంటనేది నా ఇంట్రడక్షన్ ఇస్తాననేసి వీడియో చేస్తున్నాను. ఇంట్రడక్షన్ అనేది వచ్చి, ఇప్పుడు నా ఛానల్లో మ్యాక్సిమం 650 వీడియోస్ చేశాను. 650 వీడియోస్లో కూడా అక్కడక్కడ నేను నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాను లేదు, నాకు ఐడియా లేదు. కానీ నేనేంటి, నేను అది నిన్నేంటి, ఈరోజేంటి, రేపేంటి అనేది వచ్చి నేను చెప్పాలనుకున్నాను అనమాట. ప్రజెంట్, ఫ్యూచర్ అవన్నీ నేను మీకు ఏం అంటే గడిచిపోయిన కాలం మనకు అనవసరం. ఈరోజు ఏం చేస్తాను, ఫ్యూచర్ ఏం చేస్తాను అని చెప్తూ నేనేంటి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చెప్దాం అనేసి నేను ఈ వీడియో చేస్తాను అనమాట. నా పేరు అంటే నేను ఇంట్రడక్షన్ అవ్వాలంటే, నా పేరు మురళి, మాది చిత్తూరు డిస్టిక్ అనమాట. అంటే తమిళనాడు ఆంధ్ర బార్డర్ అన్నమాట మాది. మా నాన్న రిటైర్డ్ ఆర్మీ, చనిపోయారు. అమ్మ ఉంది, నాకు 2 అన్నలు ఉన్నారన్నమాట. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. నేను ఇంకా అన్మ్యారీడ్ గాయ్, పెళ్ళి కాని ప్రసాదనే. నేను 2013లో యూట్యూబ్ ఓపెన్ చేశాను అన్నమాట. అంటే చెన్నైలో మల్టీమీడియా కోర్స్ చేశాను. మల్టీమీడియా కోర్స్ చేసేటప్పుడు అక్కడే ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని యూట్యూబ్, అంటే అక్కడ వాళ్ళు చెప్పడం వల్ల, మా ఫ్యాకల్టీ చెప్పడం వల్ల యూట్యూబ్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. క్రియేట్ చేసానే కానీ నేను ఏ వీడియో అప్లోడ్ చేయలేదు. అప్పుడు నా ఛానల్ పేరు వచ్చి మై విలేజ్ మై షో అనేది పెట్టుకున్నాను. కానీ అక్కడ ఫ్రెండ్స్ ఎవరైనా ఎడిట్ చేసింది నేను అప్లోడ్ చేసుకునేవాడిని, ఒక 1 minute 1.5 minute. ఇది మళ్ళీ వాళ్ళు ఎడిట్ చేసుకొని వాళ్ళు అప్లోడ్ చేసుకోవాలి కదా, కాబట్టి నన్ను డిలీట్ చేసామన్నారు. డిలీట్ చేశాను. సరే, స్టార్టింగ్లోనే ఇలా వచ్చింది ఏంటి అనేసి ఆ నేమ్ తీసి క్రియేట్ మై షో అనే పేరు పెట్టాను అన్నమాట. అది పెట్టాక ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని డౌన్లోడ్ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేసేవాడిని. అంటే నా గురించి యూట్యూబ్ గురించి డీటెయిల్ తెలియదు అన్నమాట. అదొక ఛానల్ ఉంది, క్రియేట్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు అన్నారు కాబట్టి క్రియేట్ చేసుకున్న, పెట్టేసిన. తర్వాత ఏమైందంటే కాపీరైట్ పడడం, అంటే స్ట్రైక్ పడలేదు, అది మించుకోవాలి. కాపీరైట్ పడడం, వ్యూస్ రాకపోవడం, ఇలా ఉండేది వల్ల నేను ఏం చేశాను అంటే, ఈ పేరు కూడా బాగాలేదు అంటే ఈ పేరుతోనే చాలా వీడియోస్ చేశాను. నా ఛానల్లో ఉంటాయి, క్రియేట్ మై షో అనేసి. మళ్ళాక నాకు నచ్చల, ఈ పేరు కూడా బాగలేదు, మనం ఏదో ఒక స్టాండర్డ్గా ఉండాలి అనే ఒక ధీమాతో షార్ట్ ఫిల్మ్ చేద్దామా, మోటో వ్లాగ్ చేద్దామా, డైలీ వ్లాగ్ చేద్దామా, ఫార్మింగ్ విషయం చేద్దామా, నాకు తెలియదు అన్నమాట ఏమేమి చేద్దామా అని. అంటే అప్పుడు యూట్యూబ్లో అంత ఇదిగా లేదు, కానీ షార్ట్ ఫిలిమ్స్ అప్పుడు ఫ్రాంక్స్ కూడా ఎక్కువ లేదు, షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ ఉండేవి అన్నమాట, సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్. అప్పుడు ఆ మార్గంలో పోదాం అందా నేను ఒక షార్ట్ ఫిలిం చేద్దామని తీసిన షార్ట్ ఫిలిమే క్షణం. ఈ షార్ట్ ఫిలిం తీశాను. నేనే కెమెరామ్యాన్, నేనే యాక్టర్, నేనే ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్, నేనే ఎడిటర్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ అన్నీ నేనే అన్నమాట. కాబట్టి బాగా వచ్చింది. నేను మల్టీమీడియా నేర్చుకున్నాను. ప్రీమియం ప్రో టచ్ ఉంది, అన్నీ ఉంది. ప్లస్ ల్యాప్టాప్ తీసాను అన్నమాట. ల్యాప్టాప్ తీసేటప్పుడు గ్రాఫిక్స్ కార్డ్ లేకుండా, అంత అవగాహన లేకుండా ఏమరిపోయాను. గ్రాఫిక్స్ కార్డ్ లేకుండా అంత స్కిల్, అంత స్కిల్ పెట్టలేదన్నమాట. దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు కైన్ మాస్టర్ గురించి నాకు ఐడియా వచ్చింది. యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. యూట్యూబ్లోనే ఆ కైన్ మాస్టర్ని ఈ షార్ట్ ఫిల్మ్ ఎడిట్ చేశాను అన్నమాట. మంచి ఎఫెక్ట్ పెట్టాను, బాగానే వచ్చింది కానీ కాపీరైట్ పడింది, స్ట్రైక్ పడలేదు. దీంట్లో కూడా నాకు నా ఛానల్కి ఎంత స్ట్రాంగో చెప్తాను చూడండి. స్ట్రైక్ పడలేదు. ఎందుకు స్ట్రైక్ పడలేదంటే, మ్యూజిక్ వాడుకున్నా, వేరే వాళ్ళ వీడియో ఫుటేజ్ వాడుకున్నా. ఎందుకంటే నేను మా ఊరు, మా చుట్టుపక్కల పొలం, మా పొలం దగ్గర ఉండే కొండ, ఫారెస్ట్ ఇదిగా వాడుకున్నా. కానీ ఇంకా హర్రర్ అంటే కొన్ని ఉంటాయి కదా,
అది నాకు తీయాలి అంటే అంత బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి తీయలేకపోయాను. ప్లస్ వేరే వాళ్ళ ఛానల్ నుండి వేరే డౌన్లోడ్ చేసుకొని నాకు ఎంతవరకు ఇదో తీసి పెట్టుకున్నాను అనమాట. కానీ ఆ ఛానల్కి కూడా ఆ మ్యూజిక్ దాని తగ్గ మ్యూజిక్ ఉంటేనే కదా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేశాను, వేరే వాళ్ళ మ్యూజిక్ తీసి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకున్నా. భయంకరంగా కాపీరైట్ వచ్చినాయి కాబట్టి స్ట్రైక్ పడలేదు. ఎక్కడ నేను 2 times సేవ్ అయ్యాను. సరే అప్లోడ్ చేశాను, 150 వ్యూస్ వచ్చింది. మళ్ళీ చూడలేదు, అట్నే ఉండింది. మళ్ళీ నా ఫ్రెండ్కి చెప్పాను. నా ఫ్రెండ్ వచ్చాక తను వాళ్ళ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయడం, ఒక 500 నుంచి 500 దాకా వేస్తుంది. నాకు కొంచెం షేమ్ అయిపోయింది అనమాట. ఎంత చేసినా నాకు అమౌంట్ రాదు, సబ్స్క్రైబ్ పెరగలేదు. చూసారు కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. బాగుంది అన్నారు కానీ నేను చేసింది నాకు నచ్చుతుంది, మీకు నచ్చాలని లేదు కదా. ఏదో అయింది, ఓకే. మళ్ళీ నాకు నచ్చలే, డిలీట్ చేసాను. ఇంకా నా చేత ఉంది, యూట్యూబ్లో డిలీట్ చేశాను కానీ నా ఛానల్లో నా దీంట్లో ఎందుకంటే నా కెమెరాతో నేను డైరెక్ట్ చేసిన నా షార్ట్ ఫిల్మ్ కాబట్టి నెట్ డిలీట్ చేస్తాను. అది పరిస్థితి. ఇలా ఉండిందన్నమాట. సరే ఆడికి అయింది. మళ్ళీ మళ్ళీ నేను వదిలేసాను. 2015లో జరిగింది. 2019 ఎండింగ్ కరోనాలో ఏం చేయాలో తెలియకుండా గమ్మునైపోయినా. అందరూ మన తెలుగు కమ్యూనిటీలో మ్యాక్సిమం అందరూ కరోనా స్టార్సే. నేను ట్రై చేస్తుంటే నేను కరోనా స్టార్ ఏంటాను, కానీ నాకు అప్పుడు అంత ఆలోచన లేదు. మా విలేజ్లో చుట్టుపక్కల కరోనా ఎక్కువ ఉండడం వల్ల పోలీసు వాళ్ళు పంపించకపోవడం, ఇంట్లోనే కూర్చొని ఏ వీడియోస్ చేసి పెట్టే చెప్పు, కాబట్టి ఐడియా లేకుండా వదిలేసాను. ఇంట్రెస్ట్ కూడా లేదు, వదిలేసాను. మళ్ళీ కరోనా పోయినాక మనం ఛానల్ పెట్టుకొని ఏదో చేయాలి కదా అని ఏం చేస్తే బాగుందో అప్పుడు పేరు మార్చాలి అని చెప్పి ఏ పేరు పెడితే బాగుండు అంటే అప్పుడు క్లిక్ అవుతూ ఉంది. బైఎస్ అని యాదవ్ కానీ, హెచ్ఎన్ కానీ, వంశీరెడ్డి అని చాలామంది ఉన్నారు, బాగా క్లిక్ అవుతూ ఉంది. ఊరి మనం షార్ట్ ఫిలిం తీయలేం, దాని తగ్గ ఇది మన చేత లేదు. మనకు కావాల్సిన ఒక బైక్, ఒక కెమెరా, అంటే సెల్ ఉంటే కూడా సరిపోతుంది. సెల్ బైక్లో ఫిట్ చేసుకున్నా పోతూ ఉండొచ్చు అని ఒక దీంతో మురళీస్ మోటో బ్లాగ్ అని టైం చేంజ్ చేశాను అనమాట. ఇది ఈ ఛానల్కి నేను చేంజ్ చేయడం. ఈ ఛానల్ స్టార్ట్ చేసినాక నేను వీడియోస్ పెట్టకపోవడం అనేది ఇదనమాట. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నేను ప్రస్తుతానికి ఈ మాల వేసుకున్నాక రేపు జ్యోతి పూజ, రేపు జ్యోతి పూజ ఆ వీడియోస్ పెడతాను. ఇప్పుడు శబరియాత్ర అంటే 2002లో ఉంది శబరిమల యాత్ర అని. ఇప్పుడు నేను 2023 శబరియాత్ర పెడతాను అన్నమాట. ఈ వ్లాగ్స్ వస్తుంది ప్రజెంట్. ఫ్యూచర్ ఇయర్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. డైరెక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలని. ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ దగ్గర వర్క్ చేస్తాను అన్నమాట, అసిస్టెంట్గాను. కొన్ని స్టోరీస్ జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ ఉండి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసి అసోసియేట్ డైరెక్టర్ అయ్యి మళ్ళీ డైరెక్టర్ అవ్వాలి. అది అయ్యే కొద్దికి ఒక 3-4 years అవ్వచ్చు. కానీ సినిమాలో ఏదో ఒక నటించాలి, రెండు డైరెక్టర్తో పాటు యాక్టింగ్ కూడా ఉందన్నమాట. కాబట్టి నేను ఏ సినిమాలు నటిస్తాను అనేది నాకు ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. డైరెక్టర్ ఉన్నాను కాబట్టి ఏ సినిమాలు తీస్తాము, దాంట్లో ఉంటాను, నటించనా అనేది. అంటే డైరెక్టర్ ఫీల్డ్ ఉండేటప్పుడు యాక్టింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ తగ్గచ్చు. ఒకవేళ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్టింగ్ ఫీల్డ్ తగ్గచ్చు. నేను రెండు కావాలని కోరుకుంటున్నాను కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ఇది నా ఫ్యూచర్ ప్లాను. మీరేం చేస్తారంటే సోషల్ మీడియా నాది ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్ ప్లస్ యూట్యూబ్, ఈ వాట్సాప్ ఇవన్నీ ఉండదన్నమాట. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను, దీన్ని ఫాలో అవ్వండి. నేను అప్కమింగ్ మూవీస్ ఏం వస్తుంది, ఏ సినిమా నటిస్తాను, నేను ఏ సినిమాకి తీస్తాను అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. నా నెక్స్ట్ వీడియో ఏం వస్తాయో కూడా మీకు చెప్తాను. ప్రస్తుతానికి నేను అన్నీ చెప్పేసని అనుకుంటున్నా.
ప్రజెంట్ ఫ్యూచరు గడిచిపోయిన కాలం మనకెందుకు. అది కూడా చెప్పాను కదా, 2013 నుంచి చెప్పాను. మా ఫ్యామిలీ అంటే మా నాన్న చనిపోయాడు, అన్న వాళ్ళు ఇద్దరు మ్యారీడు. నా ఛానల్లో ఉండే పిల్లకాయలు మా అన్న పిల్లకాయలు అనమాట. నేను ఇంకా అన్మ్యారీడ్ గాయ్, ఫుల్ షీట్ గాయ్ కాదు, అన్మ్యారీడ్ గాయ్. ఇదేనమాట పరిస్థితి. మీరేం చేస్తారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు కామెంట్ రూపంలో సజెషన్ చేయండి, ఎలా వీడియోస్ చేయాలి, ఏ వీడియోస్ కావాలి అనేది. బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా మీరు మంచిగా సజెషన్ చేశారంటే నేను ఖచ్చితంగా అదేవిధంగా ఎడిటింగ్ స్కిల్ కూడా నేను బాగా నేర్చుకొని వచ్చు, ఏ విధంగా కావాలనేది చేస్తాను అనమాట. ఇప్పుడుండే ల్యాప్టాప్ కూడా సెకండ్ టైం కూడా మోసపోయాను. దీన్ని కూడా గ్రాఫిక్స్ కార్డ్ లేదు. నా వాయిస్ మీకు అర్థం అవుతుందో లేదో నాకు ఐడియా లేదు. స్పీడ్గా మాట్లాడేస్తున్నాను, స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాను. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో నా వాయిస్ కూడా కొంచెం చేంజ్ చేసుకుంటాను, నీట్గా తీసి క్లారిటీగా క్వాలిటీగా మీకు ఇంట్రెస్ట్గా. అంటే నా ఛానల్ ఓపెన్ చేసి నా ఛానల్ వీడియోస్ చూసేంతవరకు వేరే ఛానల్కి పోకూడదు అన్నమాట. అంటే ఇది ఈగో కాదు, ఆ విధంగా ఆ స్కిల్స్తో ఎడిట్ చేయాలని ప్లాన్లో ఉన్నానమాట. ఇంకొచ్చి అప్కమింగ్ వీడియోస్ అంతా అలానే ఉంటుంది. నాకు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నాకు సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నా గురించి మీకు తెలిసిన, మీకు నచ్చిన, అంటే నా ఆలోచన మీ ఆలోచన ఒకటిగా ఉంటే బాండింగ్ బాగుంటుందో ఆలోచిస్తున్నాను అనమాట. నా సబ్స్క్రైబర్స్తో నేను ఎప్పుడూ ఉండాలా అనే ఒక ఆలోచనతో ఎవ్రీ సండే, అంటే ఫ్రీ టైంలో, ఒక మూవీ స్టార్ట్ అయిందనుకో ఫ్రీగా ఉండలేం కదా, ఫ్రీ టైంలో ఎవ్రీ సండే నేను కానీ ఫ్రీగా ఉండే టైంలో నేను లైవ్ చేస్తాను అనమాట. లైవ్లో పార్టిసిపేట్ చేయండి. లైవ్లో మీరు ఏం కావాలి, మీకు ఏం కావాలో నాకు చెప్పారంటే చెప్తాను. మంత్లీ 1 or 2 వీడియోస్ క్వశ్చన్ ఆన్సర్ కూడా ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా సబ్స్క్రైబర్ లేదు కదా, నా ఛానల్లో వీడియోస్ కూడా చూడరు అంతగా, కాబట్టి పెంచుకోవాలా. కాబట్టి లైవ్ చేస్తే వస్తారని ఒక ఆశ. కాబట్టి యాడ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, నాకు సపోర్ట్ చేసి నన్ను పైకి లేపండి మంచిగా. ప్రస్తుతానికి ఇంతే అనుకుంటున్నాను నా వీడియోలో. ఇంకా నేను ఏదైనా చెప్పాలన్నా, ఏదైనా మర్చిపోయానా అనేది మీరు కామెంట్లో చెప్పారంటే నేను చెప్తానమాట. నేను ఇంకో ప్లాన్ కూడా చేస్తున్నాను నా ఛానల్లో. మంత్ ఎండ్, ఆ నెలంతా ఏం చేశాను అనేది ఒక స్టోరీ లాగా, షార్ట్ ఫిల్మ్ కాదు, ఒక స్టోరీ లాగా ఈ విధంగా కూర్చొని మీతో పంచుకోవాలని ఒక ఆలోచన ఉందన్నమాట. ఇంకా కొత్త ఆలోచనలు ఉన్నది. ఇంకో విషయం, నాకు మురళీస్ మోటో వ్లాగ్ అనే ఛానల్ కాకుండా వ్యవసాయం సంబంధించిన ఛానల్ పీజీఎన్ మా వ్యవసాయం అనేది ఒకటి ఉంది. ఇండియన్ తెలుగు ట్రావెల్ వ్లాగ్ అనే ఇంకో ఛానల్ ఉంది. ట్రాడ్ వాయిస్ అనే ఇంకో ఛానల్ ఉంది. జననీ మీడియా ఆర్ట్స్ అనే ఇంకో ఛానల్ ఉంది. మా వదిన గారిది లక్ష్మీస్ కిచెన్ అనే ఛానల్ ఉంది. ఇన్ని ఛానల్ మెయింటైన్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఈ ఛానల్ నాకు మానిటైజేషన్ అయింది. దగ్గర 2000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మిగతా దాంట్లో అంతా 500 అబవ్ బిలో అటు ఇటు ఉన్నదన్నమాట. దీని మీద ఇంట్రెస్ట్ పెడుతున్నా ప్రస్తుతానికి. అన్ని ఛానల్ ఎన్ని క్రియేట్ చేసుకోను అని అనొచ్చు మీరు. ఈ ఛానల్లో నాకు ఒక స్ట్రైక్ పడింది, ప్లస్ కాపీరైట్స్ ఎక్కువ ఉండడం వల్ల నాకు మానిటైజేషన్ కాలేదు. ఎవరు అడుగు ఇంక ఈ ఛానల్ వేస్ట్, పనికిరాదు, ఇంకా ఇది మానిటైజేషన్ అవ్వదు, అది ఇదని భయపెట్టేశారనమాట. నాకు ఈ ఛానల్ అంటే ఇష్టం, ఎందుకంటే ఫస్ట్ క్రియేట్ చేసిన ఛానల్ కదా, వదులుకునేదట్లా అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేశాను. నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగాను. అందరూ ఇంక ఈ ఛానల్ పోయింది, వేరే ఛానల్ క్రియేట్ చేసుకోవాల్సిందే అన్నారు. అప్పుడు క్రియేట్ చేసింది ఇండియన్ తెలుగు ట్రావెల్ వ్లాగ్. ఈ ఛానల్ బదులు మోటో వ్లాగు, ట్రైన్ వ్లాగు, బస్సు, ఫ్లైటు అన్నీ ఇండియా మొత్తం చుట్టాలి, వరల్డ్ మొత్తం అంటే అన్వేషణలాగా ప్లాన్ చేశాను అనమాట. అప్పుడు పెడితే ఈ ఛానల్ వదుకోలేక కాంట్రవర్సీ వీడియోస్ అంతా దీంట్లో పెట్టుకుందాం, మంచి వీడియోస్ దాంట్లో పెట్టుకుందాం అని దీన్ని డిలీట్ చేయకుండా అట్లా పెట్టుకున్నాం అనమాట.
సరే మళ్ళీ ఏం చేశానంటే అప్పుడు చిత్తూరు టు కాశీ ప్లాన్ ఫిక్స్ చేసాం, నేను నా కో యూట్యూబర్. వెళ్ళాం. యాదాద్రి యాదాద్రి అంటున్నా వెళ్ళామంట. గండికోట అది ఇది చూసుకుని హైదరాబాద్ దాకా వెళ్ళాం. హైదరాబాద్ వెళ్ళాక వర్షాలు వెళ్ళలేకపోయామన్నమాట. మళ్ళీ మాకు అమౌంట్ ఆడికి 5 రోజులు క్లోజ్. ఇంకా జర్నీ చేయలేకుండా మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. ఆ ఛానల్లో కూడా ఉంటుంది చూడండి. మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ నేనుగా అది ఫెయిల్ అయినాక మళ్ళీ వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ బీచ్, కైలాసగిరి, సబ్మెరైన్ కొన్ని వీడియోస్ పెట్టాను. ఇండియన్ తెలుగు ట్రావెల్ బ్లాగ్లో ఉంటుందన్నమాట. దాన్ని కూడా ఒకసారి లుక్ వేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఛానల్ అంతా లింక్స్ కింద ఉన్నాయన్నమాట, ఒకసారి చెక్ చేయండి. పెడుతున్నప్పుడు సరే నాకు మనసు ఒప్పల, మళ్ళీ ట్రై చేశాను అనమాట. ఇది ఎట్లా ఒకటి మానిటైజ్ చేయించాను, ఎందుకంటే వాచ్ టైం ఉంది, సబ్స్క్రైబర్ 1000 ఉందన్నమాట. మనం ఎందుకు వదులుకోవాలని చెప్పేసి ఈ ఒక స్ట్రైక్ పడిందంటే 90 days అంటే 3 months ఉంటే ఆటోమేటిక్గా అది రిమూవ్ అయిపోతుంది. అది ఎప్పుడూ రిమూవ్ అయిపోయింది అన్నమాట. రిమూవ్ అయిపోయింది. ఈ వైటీ స్టూడియోకి వచ్చినాక లాగిన్ అయ్యి ఫిల్టర్లో కొట్టినాక కాపరేట్ అన్నమాట. కాపరేట్ అని కొట్టి మన వీడియోస్ ఏ కాపరేట్ ఉన్నాయో అన్ని వీడియోస్ చూపిస్తాయి. అన్నింటినీ డిలీట్ చేశాను. ఒక 3 days వెయిట్ చేశాను. మళ్ళీ కొత్తగా మానిటైజింగ్కి అప్లై చేశాను. అయిపోయింది, ఏ ప్రాబ్లం లేదు. నాకున్న సంతోషం అంతా ఎంత కాదు. మానిటైజ్ అయిపోయినాక మళ్ళీ నాకు ఆ ఛానల్ ఎందుకు, ఈ ఛానల్ని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఛానల్ కంటిన్యూ చేస్తున్నా. ఏ ఛానల్ నేను వదలను, అన్నిటినీ మెయింటైన్ చేస్తాను. కొంచెం బడ్జెట్ బాగా ఈ ఛానల్ క్లిక్ అయ్యి కొంచెం బడ్జెట్ వస్తే ఒక ఆఫీస్ సెటప్ లాగా పెట్టి ఈ ఛానల్ అన్నింటినీ మెయింటైన్ చేద్దాం ప్లాన్లో ఇది ప్లస్ మూవీ ప్లాన్లో భారీ ఫ్యూచర్ ప్లానింగ్ భారీగా ఉండదు. హార్డ్ వర్క్ చేయాలన్నమాట. ప్రస్తుతానికి ఇదే. నేనేమైనా మర్చానా, ఏమేమి కావాలనేది మీరు కామెంట్ రూపంలో చెప్పారంటే చెప్తాను. నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యారంటే మీకు నేను నా ఇన్స్టాను, యూట్యూబ్ అన్ని సోషల్ మీడియాలో నాకు దగ్గర ఇన్స్టా ఉంది, ట్విట్టర్ ఉంది, అంటే ఎక్స్ ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, అన్ని లింక్ ఇచ్చిన అనమాట. సబ్స్క్రైబ్ అది ఫాలో అవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను ఇచ్చే అప్డేట్ మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది అన్నమాట. ప్రస్తుతానికి ఫ్యూచర్ ప్లాన్ ఇదే కాబట్టి ఇంకా ఏంటి అనేది మీకు ఏం కావాలని చెప్పారంటే నేను కామెంట్ రూపంలో అడిగారంటే దానికి నేను సమాధానం చెప్తా. నేను ఎవ్రీ సండే ఫ్రీగా ఉంటే మాత్రం లైవ్ కాంటాక్ట్ చేస్తాను అనమాట. మీరు జాయిన్ అవ్వండి. ప్లస్ క్వశ్చన్ ఆన్సర్ అంటే మంత్లీ 1 or 2 వీడియోస్ అనమాట ప్లాన్లో ఉన్నానమాట. కాబట్టి మీరు నాకు ఫుల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్స్ పెరిగి సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరగాలన్నమాట. ఉన్నిందంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను మీరు ఏం అడిగినా నేను చేస్తాను, మంచిగా సమాజానికి ఉపయోగపడే విధంగా. కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.